హాయ్ అండి. మీకు ఎప్పుడైనా ట్రైన్లో కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు ఫుడ్డు ఎలా చేయాలనేది తెలియలేకపోతే ఇలా ఒక్కసారి ఈ పచ్చడి చూడండి. మీకు ట్రావెలింగ్ అయ్యేటప్పుడు చాలా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ పచ్చడి. రోటీలో కానీ అన్నంలో కలుపుకోవడానికి కానీ ఒక 5 డేస్ వరకు మీకు ఈ పచ్చడి ఉంటుంది. మన ట్రావెలింగ్ వెళ్ళేటప్పటికి చాలా చాలా ఇంపార్టెంట్గా మనకి అవసరం. అందుకని ఒక్కసారి నేను ఎలా చేశాననేది చూడండి. అంత బాగుంటుంది టమాటా పచ్చడి. ఇందులో ఆనియన్ ఏమీ ఉండవండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దోశలకైనా అందులోనే వేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకున్నాను. మీ క్వాలిటీ బట్టి మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను 3 టమాటాలు చేసి చూపిస్తున్నాను. 3 టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఎక్కువ మెంతులు వేయకూడదు. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ధనియాలు వేయలేదు, అందులో మర్చిపోయాను. ధనియాలు కూడా వేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్కకు తీసి పెట్టండి. ఇప్పుడు టమాటాలు తీసుకొని టమాటాలు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గు పెట్టండి. ఇలాగ మగ్గపెట్టి ఒక 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇది చల్లగా పెట్టండి పక్కనే. ఇప్పుడు ఫస్ట్ మసాలా మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన టమాటాలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవును, రుచికి తగినంత సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం ఇంగు పౌడర్ వేయండి, నేను మర్చిపోయాను. ఇంగు పౌడర్ కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. మీకు ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఈ పచ్చడిని. ఇలా స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఇలా వేడి చేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. చూసారా, పైకి ఆయిల్ తేలిసి ఎంతో చాలా చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు పచ్చడి ఉంటుందండి, నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి ఉన్నా తినొచ్చు. దోశలకైనా ఇడ్లీకైనా దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి ఈ చట్నీ. మీరు ఒకసారి ఇలా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, నాకు లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటుంది.